ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తొలిసారి ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రితో భారత్ చర్చలు జరిపింది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో భారత్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఫోన్లో మాట్లాడారు. తాలిబాన్ ప్రభుత్వంతో మంత్రుల స్థాయిలో తొలిసారి సంప్రదింపులు జరిగాయి. పహల్గాం ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. ఆఫ్ఘనిస్తాన్ మంత్రితో జైశంకర్ గారు చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. నేపథ్యంలో మరి ఏ వివరాలు వాళ్ళ చర్చల్లోకి వచ్చాయి? దుర్గా, దాదాపు ఒక కీలక మలుపు అని చెప్పవచ్చు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి మౌలాని అమీర్ ఖాన్ ముత్తాఖీతో ఫోన్లో మొదటిసారిగా ఏదైతే చర్చలు జరిగాయని చెప్పవచ్చు. ఇంతకు ముందు కూడా దాదాపు మనకు జనవరిలో కానీ ఏప్రిల్లో కానీ 2 మార్లు ఏదైతే మనకు విదేశాంగ శాఖ మంత్రి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు కూడా ఇక్కడ మన ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి మంత్రులతో కూడా కొంతమంది సమావేశం కావడం జరిగింది. ఏదైతే తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజు మొదటిసారి భారత్ తో చర్చల్లో పాల్గొంది తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి. గత జనవరిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది తొలి అడుగు అని చెప్పవచ్చు. ఏదైతే పహల్గావ్ దాడిని పాకిస్తాన్ చేసినటువంటి దాడిని తీవ్రంగా కూడా ఖండించింది. భారత్ కు సపోర్ట్ చేసినటువంటిది ఒక వైపు ఇది ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించినటువంటిది. మరొక వైపు ఏదైతే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భారతదేశము గత వీసాలను కూడా రద్దు చేసింది. దాదాపు ఆగస్టు 25న మనకు 2021న వీసా సేవలను నిలిపివేసింది ఆఫ్ఘనిస్తాన్ కి. అయితే ఈ రోజు చర్చల్లో ప్రధానంగా కీలకమైనటువంటి అంశాల్లో అక్కడ మన విదేశాంగ శాఖ మంత్రి మౌలాని అమీర్ ఖాన్ ముత్తాఖీ ప్రత్యేకంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ చర్చల్లో పహల్గావ్ దాడిని ఖండించారు ఒకవైపు, మరొక వైపు వీసాలను ప్రారంభించాలి అన్నటువంటిది ఒక కోరడం జరిగింది. దీనికి జైశంకర్ కూడా సానుకూలమైనటువంటి జవాబు ఇచ్చినట్లు కూడా అధికారికంగా కూడా ప్రకటించారు. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే పాకిస్తాన్ కి దూరం అవుతున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఒకవైపు దాదాపు అంటే భారత్ కావాలనే ఆఫ్ఘనిస్తాన్ ని గత 20 సంవత్సరాల నుంచి దూరం చేసుకున్నటువంటి వైనము. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భారత్ కొన్ని సంవత్సరాల నుంచి కూడా దూరంగా ఉంది. అయితే పాకిస్తాన్ కి దూరం అవుతూ ఇతర దేశాలతో, ప్రపంచ దేశాలతో తన ఉనికిని చాటుకునే విధంగా ఇక్కడ మనకు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కు సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా ముందుకు అంటే ప్రపంచ దేశాలతో మైత్రి సంబంధాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా అడుగులు వేస్తుంది ఒకవైపు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్. అయితే జనవరిలో జరిగినటువంటి ఏదైతే చర్చల్లో మొట్టమొదటి చర్చలు జరిపింది అప్పుడే విక్రమ్ మిశ్రీ, మన భారత దౌత్యవేత్త అయినటువంటి విక్రమ్ మిశ్రీ దుబాయ్ లో ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముఫ్తీతో మొదటిసారి కలిశారు, జనవరిలో కలిశారు. తర్వాత మరి ఏప్రిల్ 28న ఇక్కడ జాయింట్ సెక్రటరీ అనింద్ ప్రకాష్ 2 దేశాల మధ్య వాణిజ్యము తర్వాత ఇతర సహకారాన్ని పెంపొందించే విధంగా రెండవసారి కలిశారు. ఈ రోజు అంటే ఏదైతే జైశంకర్ తో జరిగినటువంటి 3వ సమావేశం, ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించబోయేటటువంటి అంశాలు వీసాల రద్దు అన్నది ఒకటి. తర్వాత ఏదైతే ముందు కూడా ఇప్పటికే కూడా భారత్ ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించింది 25 కోట్ల పెట్టుబడిని కూడా ఇప్పటి వరకు కూడా పెట్టింది. ఎప్పుడు కూడా తాలిబాన్లకు సపోర్టింగ్ గా ఉన్నటువంటిది భారత్ తో మైత్రి బంధాన్ని పెంపొందించుకునే విధంగా మాత్రము ఆఫ్ఘనిస్తాన్ అడుగులు వేస్తుంది. ఒకవైపు పాకిస్తాన్ కి చేసేటటువంటి దురాతకాలకు ఖండిస్తూనే తర్వాత భారత్ తో తర్వాత ఇతర దేశాలతో కూడా ముందుకు వెళ్లే విధంగా మాత్రము మొదటి అడుగు ఆఫ్ఘనిస్తాన్ వేసింది, తాలిబాన్లు వేసిందని చెప్పవచ్చు. అయితే ఏదైతే ముంబై సంబంధించినటువంటి దౌత్యవేత్తను కూడా ఇక్కడ కాన్సులేట్ లో కూడా దౌత్యవేత్తను కూడా ఇక్రముద్దీన్ కామిల్ ని కూడా నియమించడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ భారత్ మైత్రి బంధం బలపడిందని చెప్పవచ్చు. ఈ విధంగా అడుగులు వేస్తూ ఆఫ్ఘనిస్తాన్ ముందుకు వచ్చింది. పాకిస్తాన్ కి వ్యతిరేకంగా తను అడుగులు వేయబోతుంది. ప్రపంచానికి నేనున్నానంటూ కూడా ఒక ఐడెంటిఫైని గుర్తించడం కొరకు మాత్రమే ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ముందుకు వచ్చిందని చెప్పవచ్చు.
దుర్గా. రైట్ కళ అయితే ఖచ్చితంగా గతంతో పోల్చుకుంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ కన్నా భారత్కే ఎక్కువగా సపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో మరి అంటే ఈ మీటింగ్ లో అంటే ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి కావచ్చు, వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కావచ్చు, భారత్ తో అంటే వాళ్ళ అభివృద్ధి చెందడానికి ఏమైనా భారత్ తో చర్చలు దీనికి సంబంధించిన డిమాండ్ దీనికి సంబంధించిన ఏమైనా అడిగే అవకాశం ఉందా అటు నుంచి? ఖచ్చితంగా ఇప్పటి వరకు మాత్రం 25 కోట్ల రూపాయలు వాణిజ్య పరంగా కూడా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో వారికి సహాయం చేసినటువంటిది, అనేక మార్లు కూడా సహాయం చేసినటువంటిది భారత్. ముందు కూడా వాణిజ్య రంగంలో కూడా ఇప్పటికే 2 సార్లు కూడా జనవరిలో కానీ ఏప్రిల్లో కానీ సమావేశం అయ్యారు. మరొకసారి ఈ రోజు సమావేశము. ఈ సమావేశంలో కీలకంగా మొట్టమొదట వీసాలకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. దానికి సానుకూలంగా కేంద్ర మంత్రి జయశంకర్ కూడా స్పందించడము, తర్వాత మరొక వైపు ఏదైతే ఇప్పుడు అంటే ఇతర దేశాలతో కూడా మైత్రి బంధాన్ని పెంపొందించుకునే విధంగా భారత సహాయ సహకారాలు కూడా కోరింది. మరొక వైపు వాణిజ్యపరంగా అక్కడ తాలిబాన్ లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను కోవచ్చు, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకునే విధంగా కానీ పెట్టుబడుల కొరకు కూడా ఇక్కడ ఈ సమావేశంలో చర్చించారు. కానీ ఇప్పుడు ఏదైతే సమావేశంలో అక్కడ పెట్టుబడులు పెట్టేటటువంటిది మాత్రం ఇక్కడ ఇంకా మనకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ వీసాలది మాత్రం ప్రకటించడం జరిగింది. ఇతర దేశాలతో పాటుగా భారత్ తో ఎప్పుడు కూడా మైత్రి సంబంధాన్ని పెంపొందించుకుంటాము, పహల్గావ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము, పాకిస్తాన్ దుశ్చర్యలను ప్రపంచానికి చాటి చెప్పాలి అంటూ కూడా ఈ అంశాలను మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ కళ.